మంత్రాహ చాలా మందిలో అమావాస్య అంటే ఏదో చెడ్డ దినమనో ఆ రోజు ఏ పనులు చేయకూడదనో లెక్కలు ఇవ్వకూడదనో ఈ యొక్క దురాచారం ఉంది, పోగొట్టుకోవాలి. అమావాస్య కాదు, ప్రతిరోజు మంచి రోజు అని అందరూ గుర్తుపెట్టుకోండి. ముహూర్తాలు పెట్టుకోవడం అనేది మానేయండి. మీరు ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయదలుచుకొని ఏ టైంలో మనం చేయాలంటే ఆర్య సమాజం దగ్గరికి రండి. ఎందుకంటే వేద ప్రకారం ఉంది ఈ టైం. ఎప్పుడంటే రాత్రిళ్ళు పెళ్లి చేసుకోవడం అట్లాంటివి ఉండదు. ఈ బ్రాహ్మణులు రాత్రిళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నారు, తప్పు. అర్ధరాత్రి ముహూర్తాలు పెట్టేది 3 గంటలు ఎట్లంటే అట్లా పెట్టకూడదు. పెళ్ళి అంటే పొద్దునేది అందరూ కలిసి ఒక సమయానికి వచ్చి కలిసే టైంలో పెట్టాలి. 9, 8:30, 10 ఆ టైంలో పెట్టుకోవాలి. మిట్ట మధ్యాహ్నాలు, మిడ్ నైట్లు ఇవి తగదు. అట్లా దాని వేదంలో ఒక సమయం ఉంది. అందరూ కలిసి ఉత్సాహం కలిగించే సమయం, సత్వగుణం ఉండే సమయం ఉంది. ఆ సమయంలో కొన్ని ముహూర్తాలు వేద ప్రకారం పెట్టుకోవాలి. ఏదైనా కానీ తమో గుణం వచ్చినప్పుడు ఏదంటే శుభకార్యాలు చేయలేరు. సాయంత్రం రాత్రి కూడా తమో గుణం ఉంటుంది. కామ వికారం కలిగిస్తుంది తమో గుణం, మనిషికి నిద్రను కలిగిస్తుంది, సోమరితనాన్ని పెంచుతుంది. ఆ సమయంలో మనము శుభకార్యాలు పెట్టుకోవద్దు అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి అందరి లోపల కూడా ఈ అమావాస్య అనేది ఒక విశేషమైనటువంటి దినం. ఈరోజు ఎక్కువ సమయం మనం భగవంతునితో గడపాలి. కొన్ని తిథులు ఉన్నాయి, భగవంతునితో గడిపే తిథులు ఉన్నాయి అన్నమాట. అందులో అమావాస్య ఒకటి. ఈరోజు నిషిద్ధం అన్నమాట. అంటే ఈరోజు ఇప్పుడు వివాహం అయింటుంది కొంతమందికి, వాళ్ళను ఈ గర్భాధాన సంస్కారం చేయిస్తారు. అట్లా చేయించేటప్పుడు ఇవి నిషిద్ధ రాత్రులు అన్నమాట. అమావాస్య ఒకటి, చతుర్దశి ఒకటి, త్రయోదశి ఒకటి, అష్టమి, ఇట్లా కొన్ని తిథులు ఉన్నాయన్నమాట. ఆ తిథులలో గర్భాధాన సంస్కారం చేయించకూడదు, నిషిద్ధ రాత్రులు. ఆ సమయంలో ఎందుకు నిషిద్ధం అంటే మనం ఆ సమయంలో భగవంతుని ఎక్కువ స్మరించుకోవాలి. ఓం ఎంతే దేవా అకృణ్వభాగదేయ అమావాస్యే సంవసంతో మహిత్వా తేనానో యజ్ఞం విబృహేశ్వవారే రయిమ్నో దేహి సుభగే సువీరం స్వాహా. ఒక నిమిషం ఆగండి. మీరు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక గీటు వచ్చింటారు. అప్పుడు మీరు ఆపాల మంత్రాన్ని గుర్తుపెట్టుకొని ఆపి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఒక గీటు ఎప్పుడు ఇవల్ల మంత్రం దగ్గర ఒక గీటు ఉంటుంది చూడండి, అక్కడ ఆపండి, కంటిన్యూ చేయకూడదు. అర్థమవుతుందా? ఓం అమావాస్యే అమావాస్య వసంతి సుకృతో మయీమే మయి దేవా ఉభయే సాధ్యాచేంద్ర జ్యేష్ఠాః సమగచ్చन्तు సర్వే. అమావాస్యాయై హవిషా విజయమోర్జం దుహానం వయసాన ఆగన్ స్వాహా. ఇదం అమావాస్యాయై ఇదం నమః. ఓం అమావాస్యేన త్వదేతాన్యో విశ్వారూపాణి పరిపూజ్యజాన యత్కామస్తే ధూమస్తన్నో అస్తు వయం శ్యామ ఇంద్రాగ్నిభ్యాం